ఎరా దొరికారా? ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? దొరకలేదు బాస్. అన్ని సందులు గొంతులు ఎతికాం, ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు సార్. సార్ మా అన్న పట్టిస్తానని మాట ఇచ్చాడు కదా సార్, అందుకే సార్ మేం కూడా ఫోటోను 2 ముక్కలుగా చేసి 2 గ్రూపులుగా వెతికాం సార్. అయినా లాభం లేదు సార్. ఏంట్రా ఫోటోని చించి వెతికారా? అవును బాస్. ఒక ఫోటోని పట్టుకుని 4 వెతకడం ఎందుకని 2గా చేసి తలో పక్క వెతికాం సార్. అయినా లాభం లేకపోయింది సార్. ఎక్కడా వీళ్ళకే కనిపించలేదు, మాకు కనిపించలేదు సార్. బుద్ధి లేని గడుదులారా, తెలివి తక్కువ దద్దమ్మలారా, పనికి మొదలు వెదవలా ఉన్నారు. రేయ్ ఎక్కడ పట్టుకొచ్చారో వెళ్ళండి. ఫోటో చించి చెరో ముక్క పట్టుకుని చెరో పక్క వెళ్ళారట. అమ్మాయి ఫోటో వాడికి అబ్బాయి కనపడి, అబ్బాయి ఫోటో వాడికి అమ్మాయి కనపడితే మీరు ఎలా గుర్తుపడదాం అనుకున్నారా? పుర్రలేని వెతవల్లారా, చెత్త నా కొడకల్లారా. బాస్ ఫోటో ఒక్కటే ఉంది కదా బాస్, అందుకనే చించి చెరో పక్క వెతికాం బాస్. అయినా మీరు చాలా తెలివిగా ఆలోచిస్తారు బాస్. అందుకేరా చెప్పేది, బాస్ బాసే, అన్న అన్నే. ఏంట్రా ఏంట్రా నువ్వు వాగేది? అబ్బే ఏం లేదన్నా, హైదరాబాద్ అంటే హైదరాబాదే, అరకు అరకే. ఇట్లాంటి సొల్లు వాగుళ్ళకైతే ఉన్నావు, మాటలు జాస్తి పని నాస్తి. వీళ్ళు నీ మనుషులు, వాళ్ళని నేను వెతుకుతున్నానే, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. వేస్ట్, వీళ్ళంతా వేస్ట్. బాస్ మీరు అలా అనకండి బాస్. రేపు సాయంత్రంలోగా మీ అమ్మాయిని పట్టి అప్పగించి నన్ను నేను నిరూపించుకుంటా. రేపట్లోగా మీ అమ్మాయి మీ ముందుంటది, సరేనా బాస్? రేయ్ నువ్వు నోరు ముయ్యి. నువ్వో మనిషివి, నీదో మాట, దాన్ని నేను నమ్మడం. నీ వెనక 4 మనుషులు, నేనేమో అరకు దాకా రావడం. ఛే బాస్ టెన్షన్ పడకండి బాస్, ఇప్పుడే కదా ఎంక్వైరీ మొదలు పెట్టాం. ఫోటోలు ఎలాగి ఇదిగో. ఇలారా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులను ఎక్కడన్నా చూసావా? చూశానన్నా. ఎక్కడ 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 చూసావు? ఆ జీబులో పోతున్నారన్నా. బాస్ రేయ్ పదరా బాస్, రేయ్ బండి తీరా. అటో రూటు ఇటో రూటు వెళ్తుంది. వాళ్ళు ఎటిళ్ళారో అర్థం కావట్లేదు. పొద్దుటి నుంచి వెతుకుతున్నాం, క్షణంలో దుమ్ముగుట్టి వెళ్ళిపోయారు. చేతులారా కనిపించిన వాళ్ళని వదిలేసావురా. బాస్ మన వాళ్ళ 4 4 పక్కలకి పంపించి వెతికిందామా? రేయ్ కుర్ర కుంకలరా, పిల్లలరా. పిల్లలు నా కళ్ళ ముందే పుట్టి నా కళ్ళల్లోనే కారం కొట్టెడుతుంటే ఏమీ చేయలేకపోయాను. ఇక వాళ్ళని వెతికి లాభం లేదు. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని పట్టుకోవాలి. ఎస్. హలో హలో, నేను మాధవరావు మాట్లాడుతున్నాను. నమస్తే మాధవరావు గారు. ఏంటండి సార్ ఈ టైం అప్పుడు ఫోన్ చేశారు? నాకు ముఖ్యమైన సమాచారం కావాలి. చెప్పండి. ఆ మధ్య మీ దగ్గర డ్రైవర్గా పనిచేసి మీ అమ్మాయిని తీసుకెళ్లాలని చూశాడే, వాడి పేరేంటి? వాడి పేరు రాజా అండి. దేనికి? వాడే నా కూతురికి నా దగ్గర డ్రైవర్గా పనిచేసిన వాసుగాడికి పెళ్లి చేసి వాళ్ళని వాడు ఊళ్ళో దాచాడు నా కొడుకు. ఎక్కడున్నారు? అరకులోనే ఉన్నాను. అరకులోనా? అవును. వాడు మీ దగ్గర పనిచేసినప్పుడు ఏమైనా అడ్రస్ ఇచ్చాడా? లేదండి, అడ్రస్ ఏం లేదు. పోనీ కాంటాక్ట్ నంబర్? కాంటాక్ట్ నంబర్ ఉండాలి. నేను వెతికి చూసి ఫోన్ చేస్తా. అలాగే, అర్జెంట్, క్విక్ ప్లీజ్. అలాగే సార్.
ఎంత దారుణం, ఎంత దారుణం. కళ్ళతో చూడలేకపోయాను. నాకే ఇంత బాధగా ఉంటే కన్నవాళ్ళు వాళ్ళకెంత బాధగా ఉండాలి. దేనికైనా భయపడని ఆ పెద్ద మనిషే చలించిపోయాడు. పాపం అల్లుడు గారు ఎలా అయిపోయారు. దేవుడు లాంటి అతన్ని ఆ దేవుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడో. తమ్ముడు తప్పు చేస్తే అన్నని శిక్షించటం ఏమిటి? ఇవన్నీ చూస్తుంటే అసలు ఆ దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనిపిస్తుంది. అవును, నేను వెళ్ళి హాస్పిటల్లో ఉన్న అల్లుడిని చూసి వచ్చానని తెలుసు కదా, ఏమిటి ఎలా ఉన్నాడు అని ఒక్క మాట కూడా అడగవా? అసలు అల్లుడు బ్రతుకున్నాడా చచ్చాడా అనేది కూడా తెలుసుకోవా? నేనెందుకు తెలుసుకోవాలి? నాకు నచ్చని విషయాలు నా ముందు మాట్లాడకండి. అవసరం లేని విషయాలు విని బాధపడవలసిన పని లేదు. వరలక్ష్మి, ఆ పోలీస్ కానిస్టేబుల్ పరాయివాడు, మనతో ఏ సంబంధమూ లేని మనిషి. అలాంటి అతనే మన అల్లుడిని కొట్టారని, దెబ్బలతో బాధపడుతున్నాడని జాలితో మానవత్వంతో వచ్చి మనకు చెప్పాడే. ఆ మాత్రం మానవత్వం కూడా నీకు లేదా? అంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావే? అల్లుడు చనిపోయినా పర్వాలేదనుకునే అత్తవే నువ్వు. అంత మనసిరిగా పని అతను ఏం చేశాడే? అతని మీద ఎందుకింత పగ పెంచుకున్నావు? అతనున్న పరిస్థితుల్లో శత్రువునైనా పలకరించొచ్చే. ఎందుకే అలా చూస్తున్నావు? నీ మూర్ఖత్వం నీదే కాని, అరే కన్న కూతురు జీవితం ముడిపడి ఉందే అన్న ఆలోచన లేదా నీకు? అసలు ఆ దిగులు బాధ నీ మొహంలోనే కనపడటం లేదే. నా పిచ్చితనం కాకపోతే నీ గురించి అన్నీ తెలిసిండి కూడా బుద్ధి లేకుండా ఇన్ని ప్రశ్నలు వేయటమేమిటి? అల్లుడు పోలీసు దెబ్బలు తిని ప్రమాదంలో ఉన్నాడని పాపం అచ్చన వెలవెల్లాడిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్తను చూసి వచ్చిందని గయ్యాళితనంగా అన్నం మానేసి నీ ప్రాణం మీదకి తెచ్చుకుని నీ మాట దాటనని ప్రమాణం చేయించుకున్నదానివే నువ్వు. అలాంటి నీ దగ్గర సానుభూతి ఆశించటం ఏమిటి? అక్కడ అల్లుడు హాస్పిటల్లో ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడే. మేం పోలీసులతో గొడవపడి మరీ చూసొచ్చాం. ప్రస్తుతం ఆక్సిజన్తోనే బతుకుతున్నాడు. ఇప్పుడు అల్లుడు కోసం బాధపడ్డా, నా కూతురు జీవితం ఎలా అయిపోయిందేమిటా అని బాధపడ్డా. నాకు అసలేం అర్థం కావటం లేదు. నాన్న, అన్నం పెట్టమంటారా? వద్దమ్మా. రాత్రిపూట అలా ఖాళీ కడుపుతో పడుకోకూడదు నాన్న, కాస్తైనా తినండి. లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. నన్ను ఇబ్బంది పెట్టుకో. చూసావంటే దాని మొహం తన బాధని ఆవేదనని ఎంత బలవంతంగా దాచుకుంటుందో నీకు తెలుస్తుందా? అది అలా అవడానికి కారణం ఎవరు? నువ్వే. భర్త ప్రాణాలకు ఆపదని తెలుసు కూడా కన్న తల్లికి భయపడి చూడలేక మౌనంగా ఉందే. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదే. ఇలా అర్థం లేని పట్టుదలలతో కూతుర్ని ఇబ్బంది పెట్టే తల్లివి నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరే. ఇంక తమ ఉపన్యాసాలు ఆపుతారా? మీ ఊహలు తప్పు, మీరు అనుకునేవన్నీ పచ్చి అబద్ధాలు. నా కూతురు మనసులో ఏముందో నాకు తెలుసండి. మీరు అనుకున్నట్టు అది ఎప్పటికీ నన్ను అపార్థం చేసుకోదు. దాని మనసులో ఏముందో నీకు తెలుసా? చాలా చిత్రంగా ఉందే. అసలు కన్న కూతురు మనసు తెలుసుకోలేని తల్లివి నువ్వు ఒక్కదానివనే నా అభిప్రాయం. అమ్మ ప్రేమ దానికుంది, అది దాని బలహీనత. దాన్ని ఆయుధంగా చేసుకుని ఆ చట్టం నుంచి బయటకు రాకుండా మాయ చేసి కట్టిపడేశావే. అది తల్లి చేతిలో ఖైదీ అయింది. చూడు, అది ఏదో ఒక రోజు నీ కనికట్టుని మాయపొరల్ని చీల్చుకుని బయటకొస్తుంది. అప్పుడు అది అడిగే ఏ ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పలేవు. అప్పుడు అర్థమవుతుంది అదంటే ఏమిటో నీకు. చూడండి, మీరు పిచ్చి ఆలోచనలో ఉన్నారు. నా కూతురు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంది. అర్థం కావాల్సింది తమరికి. ఈ మాటలు నాకు కాదు, ఇంకెవరికైనా చెప్పుకోండి. చూడండి, మీరెవరితో అయినా మాట్లాడండి, కలవండి, కట్టకట్టుకు తిరగండి, ఎక్కడైనా దూకండి.
నేనేం కాదనలేదే. అంతేకాని ఇటు నా వంక నా కూతురు వంక వేలెత్తి చూపిస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు. నా ముందు ఇంకోసారి ఇలాంటి ప్రస్తావన తీసుకురాకండి. చూడు వరలక్ష్మి, అది ఎప్పుడైతే తన దుఃఖాన్ని ఆపుకోలేకపోతుందో అప్పుడు ఆ కన్నీళ్లు సునామీ కంటే వేగంగా బయటకొస్తాయి. ఆ వేగం ముందు నువ్వు నిలబడలేవే. అర్థం చేసుకో. చెప్పండి. దొరికింది సార్. చెప్పండి. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నా కొడుకు నా కళ్ళల్లో కారం కొట్టి నాతోనే ఆటలాడతాడా? కనపడాలి నా కొడుకు, నలిపేస్తాను. ఈ ఊరు చెప్పుడే రోజున్నర అవుతుంది. దొరికేదాకా వదలను. హలో, ఏమైందండి? ఏదైనా ఆచూకు తెలిసిందా? ఒక ఫోన్ అయినా చేయలేదేమిటండి? తెలిసిందే. చూసారా? తొందరపడి ఏమీ చేయకండి. ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది. నేను చేసేదే ఉంది. అదే నా కళ్ళలో కారం కొట్టెళ్ళిపోయింది. కాస్త కోపం తగ్గించుకోండి. వాళ్ళనేం చేయకండి. ఏదో ఒకటి నచ్చ చెప్పి ఎలాగైనా తీసుకురండి. అది మనకు ఒక్కగానొక్క కూతురండి. నా అరుముయ్యదే. అది నా చేతికి చిక్కితే ప్రాణాలతో ఉంటుందా?